విశాఖలో కూటమి నాయకులను అతి విశ్వాసం గట్టి దెబ్బ కొట్టింది. ప్రతిపక్ష వైసీపీని జీవీఎంసీ పదవులలో గేటు కూడా తాకనివ్వం అని చెప్తున్న కూటమి నాయకులకు క్రాస్ ఓటింగ్తో ఊహించని షాక్ ఇచ్చారు పార్టీ మారిన కార్పొరేటర్లు. ఒక్క ఓటైనా పడుతుందా అన్న అనుమానాల మధ్య బరిలోకి వైసీపీ కార్పొరేటర్లు ఒక సీటు గెలిచి కూటమి నాయకులకు ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అనే సంకేతాన్ని తీసుకువెళ్లామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పుడు ఇంతకీ విశాఖ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలేంటి? ఒక్క స్థానం గెలుపుతో వైసీపీలో అంత ఆనందం ఎందుకు? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికలు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయం మారకపోయినా వైసీపీ నుండి టీడీపీ కూటమిలోకి భారీగా కార్పొరేటర్లు జాయిన్ అవ్వడంతో గత సంవత్సరం స్థాయి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసి కూటమి 10కి 10 స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమవటంతో పాటు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవటం, వెంటనే జరిగిన రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘాల ఎన్నికల్లో కూడా వైసీపీ కార్పొరేటర్లు 10 స్థానాలు కోల్పోవటంతో రాష్ట్రంలో వైసీపీ ఇక ఉండదు అనే ప్రచారాన్ని మొదటి నుంచే ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. స్థాయి సంఘాల ఎన్నికల తర్వాత భారీగా వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలతో జాయిన్ అవ్వటంతో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ను పదవి నుంచి దించి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ను మేయర్ పీఠమెక్కించారు. విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవుల నుంచి దించేసి కూటమికి చెందిన కార్పొరేటర్లను ఆ పదవుల్లో కూర్చోబెట్టడంతో వైసీపీ పని విశాఖ కార్పొరేషన్లో అయిపోయింది. విశాఖలో వైసీపీ దుకాణం మూసేస్తుంది అనే ప్రచారం చేశారు. గతేడాది కాలంలో స్థాయి సంఘాల ఎన్నికలు, మేయర్, డిప్యూటీ మేయర్ల మార్పు టీడీపీ కూటమికి బాగానే కలిసొచ్చాయి. అయితే ఇంకో 7 నెలల్లో విశాఖ జీవీఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తాజాగా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు కూటమికి గట్టి షాక్ ఇచ్చి వైసీపీ కార్పొరేటర్ను స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిపించారు. కేవలం 32 ఓట్లు మాత్రమే ఉన్న వైసీపీ కార్పొరేటర్ ఓటింగ్లో పాల్గొన్నారు. 91 మంది కార్పొరేటర్ల ఓట్లను విభజిస్తే మెజార్టీగా 46 ఓట్లుంటేనే కానీ గెలుచుకోలేని స్టాండింగ్ కమిటీ పదవిని 50 ఓట్లతో పద్మారెడ్డి అనే కార్పొరేటర్ గెలుచుకోవడంతో ఒక్కసారిగా కూటమిలో కలవరం మొదలైంది. విశాఖ జీవీఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లున్నారు. 97 మందిలో 32 మంది కార్పొరేటర్లు వైసీపీతో ఉండగా ఆ పార్టీ నుంచి గెలిచిన 24 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో జాయిన్ అయ్యారు. మిగిలిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు. ఆగస్టు 6 తేదీన జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ 10 స్టాండింగ్ కమిటీలకు అభ్యర్థులను బరిలో దించింది. టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి ఒక కార్పొరేటర్ బరిలో నిలిచారు. జనసేన పార్టీకి కూటమి లెక్కల ప్రకారం 3 స్టాండింగ్ కమిటీ స్థానాల్లో పోటీకి ఇవ్వాల్సి ఉండగా ఒక్క సీట్ కూడా కేటాయించలేదు. దీంతో జనసేన కార్పొరేటర్లు అయిష్టంగానే ఓటింగ్ కు వెళ్లారు. కేవలం 32 మంది కార్పొరేటర్లు ఉన్న వైసీపీ 10 స్టాండింగ్ కమిటీల్లో పోటీకి సిద్ధమైంది. 46 ఓట్లు వస్తే కానీ గెలిచే అవకాశం లేదు అని తెలిసినా ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ముందుగా ఊహించి 10 మంది అభ్యర్థులను వైసీపీ బరిలో దించింది. మేయర్ ఎన్నికల్లో వైసీపీ విప్ జారీ చేసింది. పార్టీ ఫిరాయించి కూటమి పార్టీలకు మద్దతు పలకటంతో కోర్టు నుండి వైసీపీ పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోకుండా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు వెళ్లటంతో ఖచ్చితంగా పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేస్తారని భావించిన వైసీపీ పాచిక పారినట్లే కనిపించింది. 50 ఓట్లతో పద్మారెడ్డి అనే కార్పొరేటర్ ఒక్క స్టాండింగ్ కమిటీ స్థానాన్ని గెలవటంతో కేవలం 32 మంది కార్పొరేటర్లతో పోటీ చేసిన వైసీపీకి మరో 18 మంది కార్పొరేటర్ల ఓట్లు పడటంతో కూటమికి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. ముఖ్యంగా విశాఖ కార్పొరేషన్లో కూటమి నాయకుల మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం జరిగిన స్థాయి సంఘాల ఎన్నికల్లో కానీ, తరువాత జరిగిన మేయర్ అవిశ్వాస తీర్మానంలో కానీ జనసేన పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, డిప్యూటీ మేయర్ పదవిని కూడా రాష్ట్ర స్థాయిలో అధిష్టానంతో మాట్లాడుకుని తెచ్చుకునే పరిస్థితి రావటంతో కొంతమేరకు జనసేన కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 3 స్థానాలు జనసేనకొస్తాయని ఆశించిన టీడీపీ కూటమి ధర్మాన్ని పాటించకుండా 9 స్థానాల్లో పోటీ చేయడంతో జనసేన కార్పొరేటర్లు బహిరంగంగానే కూటమిపై విమర్శలు చేశారు.
దీనికి తోడు వైసీపీ నుండి కూటమి పార్టీలో జాయిన్ అయిన కార్పొరేటర్లకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ లేకపోవటం, వైసీపీని వీడి అనవసరంగా కూటమి పార్టీలో జాయిన్ అయ్యామనే అభిప్రాయం కార్పొరేటర్లలో కలగటం కూడా క్రాస్ ఓటింగ్ కి కారణమైనట్లు తెలుస్తోంది. వైసీపీ నుండి ఒక్క స్థానమే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుచుకున్నప్పటికీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగి 32 ఓట్ల కంటే ఎక్కువగా వైసీపీ అభ్యర్థులకు ఓట్లు రావటంతో కూటమిలోని కార్పొరేటర్లు 10 మంది వైసీపీ కార్పొరేటర్లకు ఓట్లు వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఇదే టీడీపీకి మింగుడు పడటం లేదట. ఒక పక్క రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అయిపోతుందని జోరుగా ప్రచారం చేస్తున్న సమయంలో విశాఖ లాంటి నగరంలో ఒక్క స్థానాన్ని కోల్పోవటంతో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లు కనిపిస్తోంది. 46 మంది కార్పొరేటర్లు ఓట్లు వేస్తే కానీ వైసీపీ గెలవలేదు. అలాంటిది 50 ఓట్లతో వైసీపీ ఒక్క స్థానం చేజిక్కించుకోవటంతో పాటు బరిలో నిలిచిన మిగిలిన 9 మందికి కూడా 32 ఓట్ల కంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు ఓట్లు వేయటంతో కూటమి టీడీపీలో కలవరం మొదలైందట. వైసీపీకి చిన్న అవకాశం వస్తే కూటమిని ఒక ఆటాడుకోవాలని చూస్తున్న తరుణంలో విశాఖ లాంటి మహానగరంలో 18 ఓట్లు అదనంగా రావటంతో వైసీపీలో ఆనందం, టీడీపీలో విచారం మొదలైంది. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెప్తున్న వైసీపీకి రానున్న జీవీఎంసీ ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టడానికి ఒక ఛాన్స్ దొరికినట్లయింది. సొంత పార్టీ కార్పొరేటర్లతో పాటు వైసీపీ నుండి కూటమి పార్టీలో జాయిన్ అయిన వాళ్లలో ఎవరు ఓటేశారో తెలుసుకుని కూటమిలో ఉన్న కోవర్టులను గుర్తిస్తామని టీడీపీ అంటోంది. మొత్తానికి పెద్దగా ప్రాధాన్యం లేని ఎన్నికలే అయినప్పటికీ టీడీపీకి పెద్ద షాకే తగిలినట్లు కనిపిస్తోంది.